ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనము. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము, ఆ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరము వినియున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన దేవుడు గొప్ప వాగ్దానాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు అప్పటి వరకు కూడా అబ్రహాము గారి యొక్క రక్షణలో ఉన్న హాగరు, ఆ పసిబిడ్డ చిన్నవాడైన ఇష్మాయేలు అబ్రహాము గారి దగ్గర నుంచి ప్రత్యేకంగా రావాల్సిన సమయం వచ్చింది. ఒంటరి వారైపోయారు. ఆ బెయేర్షెబారణ్యంలో నీళ్లు లేక ఆహారం అయిపోయిన పరిస్థితుల్లో తన బిడ్డ చావును చూడలేక ఓ పొద కింద బిడ్డను పెట్టేసి దూరంగా వెళ్ళి తల్లి ఎక్కెక్కి ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆ తల్లి యొక్క ఏడ్పును, బిడ్డ యొక్క ఏడ్పును విన్న దేవుడు హాగరుతో అంటున్నాడు, హాగరు, భయపడకు, ఆ చిన్నవాని యొక్క స్వరము దేవుడు విన్నాడు. దేవుడు మీకు తోడై ఉంటాడు. ఆ చిన్నవాని గొప్పవానిగా చేస్తాడని అద్భుతమైన వాగ్దానం దేవుడిచ్చారు. ఈరోజు అదే వాగ్దానము దేవుడు నీకు ఇస్తున్నారు. అబ్రహాము సహాయం ఆ అరణ్యం వరకే వచ్చింది. అబ్రహాము తోడు ఇంటి బయటి దాకానే వచ్చింది. కానీ జీవితాంతము పోషించింది, తోడుగా ఉన్నది ఎవరండి? దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఉన్న ఆధారము కోల్పోయో, ఎవరి సహాయం గురించన్నా ఎదురు చూసి నిరాశపడో, లేదా మనుష్యుల మీద ఆధారపడి గాయపరచబడో, ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉండి ఈ ఉదయకాల వాగ్దానాన్ని నువ్వు వింటూ ఉన్నావో, దేవుడు ఒకటే చెప్తున్నాడు, హాగరుకు నేను తోడై ఉన్నాను, ఇష్మాయేలుకి తోడై ఉన్నాను. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీకు కూడా నేను తోడై ఉంటానని ఆయన మాటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆ పసిబిడ్డ ఏడ్పును విన్న దేవుడు ఈరోజు నువ్వు దుఃఖిస్తూ ఉదయకాల సమయంలోనే వేదన కలిగి ప్రార్థిస్తున్నావు కదా, ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. అందుకనే ఈ వాగ్దానం ద్వారా దేవుడి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నారు. నువ్వు దేవుని సన్నిధిలో ఆయన మీద నమ్మకం ఉంచు. హాగరు ఒకానొక సమయంలో సారమ్మ గారి దగ్గర నుంచి పారిపోయి వచ్చినప్పుడు దేవుని దూత చెప్పాడు, నువ్వు వెళ్ళి అణిగిమణిగి ఉండు అని చెప్పాడు. ఆనాడు హాగరు దేవుని మాట విన్నది గనుకనే ఈనాడు దేవుని చేత పట్టబడింది. దేవుడే పోషకుడిగా మారాడు. సమయం వచ్చినప్పుడు దేవుడే ఆ ఇష్మాయేలుకి తల్లిగారికి తోడై ఉన్నాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీవు కూడా దేవునికి లోబడు. ఈరోజు నీవు దేవుని ఎదుట తలయొగ్గడం ద్వారా, ఆయన మాట వినడం ద్వారా, ఆయన పనిపాటుల్లో నీవు ముందుండడం ద్వారా ఒకానొక రోజు నీకు ఇబ్బంది కలిగితే ఆయన ఆ సమయంలో నిన్ను పట్టుకుంటాడు. నీకోసం సహాయాన్ని లేవనెత్తుతాడు. నీ కుటుంబం కోసం ఒక గొప్ప నాయకత్వాన్ని, ఒక మార్గాన్ని దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు. హల్లెలూయా. నువ్వు బెంగపడాల్సిన అవసరం లేదు. హాగరుతో దేవుడు చెప్తున్నాడు, హాగరు, నీకేమొచ్చింది? నువ్వు భయపడొద్దు అని చెప్తున్నాడు. ఈరోజు ఈ ఉదయకాల వాగ్దానాన్ని నువ్వు ఎటువంటి భయం మధ్య నుండి వింటున్నావో, ఏ విషయంలో నీకు భయం ఉందో అది దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడొద్దు. నేనున్నాను, సజీవమైన దేవుడు నేనున్నాను గనక నేను నీకు పోషకునిగా ఉంటాను. నీకు భర్త లేడన్న బాధొద్దు. ఇదిగో ఈ తండ్రికి ఏమీ లేదని నీ యొక్క బిడ్డకు ఏమీ లేదని నువ్వు బాధపడొద్దు. ఈ బిడ్డ గొప్పోడు అవుతాడు. ఈ బిడ్డను గొప్పవానిగా నేను చేస్తానని దేవుడు మాట ఇచ్చాడు, నెరవేర్చాడు. అటువంటి కృప మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.